చౌటుపల్ పురపాలక కేంద్రం వలిగొండ రోడ్లోని 113, 114 సర్వే నెంబర్లలోని భూమిని కాపాడాలని చౌటుపల్ మండల వర్కింగ్ జర్నలిస్టులు సోమవారం ఆర్డీఓ జగన్నాథరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల విలేకరులు మాట్లాడారు. చౌటుపల్ పురపాలక కేంద్రం వలిగొండ రోడ్లోని 113, 114 సర్వే నెంబర్లోని భూమిని కాపాడాలని చౌటుపల్ మండల వర్కింగ్ జర్నలిస్టులు సోమవారం ఆర్డీఓ జగన్నాథరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల విలేకరులు మాట్లాడుతూ చౌటుపల్ మున్సిపల్ కేంద్రం వలిగొండ రోడ్లోని 113, 114 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది భూ కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించగా ఇటు విషయాన్ని పత్రికల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి స్థానిక ఆర్డీఓకి తెలిపామన్నారు. ఆర్డీఓ జగన్నాథరావు అటు భూమిని గత నెల జనవరి 20న సర్వే చేయించి హద్దురాళ్లు నాటి బౌండరీలను ఫిక్స్ చేశారన్నారు. కానీ 2 రోజులు తిరగక ముందే గుర్తు తెలియని వ్యక్తులు హద్దురాళ్లను రాత్రి వేళలో కూల్చివేశారని అన్నారు. అటు సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక అధికారులకు గతంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అటు ప్రభుత్వ భూమికి సరైన రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఉపయోగపడే ప్రభుత్వ భూమిని కాపాడాలని తాము 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టామని తెలిపారు. ఈ ప్రభుత్వ భూమిలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఆదుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చౌటుపల్ మండల జర్నలిస్టులు తాంబారేని రవీందర్, ఎర్రసాని సతీష్ కుమార్, మంచికంటి రమేష్ గుప్తా, కొండమడుగు శ్రవణ్ కుమార్, తిరుమలగిరి వెంకటేశ్వర్లు, ఆరుట్ల లింగస్వామి, కూచుమల్ల భగవంతు, ఊదరి శ్రీకాంత్, వరికప్పుల తోనేశ్వర్, బొమ్మ మల్లేష్, వల్లపు కృష్ణ, ఊదరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చౌటుపల్ మండల కేంద్రంలో ఈరోజు 4వ రోజు జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని 113, 14 నెంబర్లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను కాపాడమే కాకుండా నిరుపేదలైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అలాగే జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని 4 రోజులు సమ్మె చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ కార్యాలయంకి వెళ్ళి ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించడం అయింది. ఆయన సానుకూలంగా స్పందించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు అందజేస్తానని ఆయన తెలిపారు. ఐక్యత ప్రభుత్వ భూమిలో వెంటనే జర్నలిస్టులకు భూములను, ప్రభుత్వ భూమిలో వెంటనే జర్నలిస్టులకు ఇంటి స్థలాలను, ఇంటి స్థలాలను